మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది మీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నారు. చాలా ప్రాముఖ్యమైన సందేశం. దేవుడు మానవాళి దగ్గర ఏమి ఎదురు చూస్తున్నారు అన్నది ఇక్కడ తెలియజేస్తుంది. మనం భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతే ఏ ఉపయోగం ఉండదు. మన భక్తి దేవునికి నచ్చాలి. మనకు నచ్చినట్లు మనం చేసుకొని మన డబ్బా మనం కొట్టుకొని నేను సూపరు నేను డోపర్ అంటే ఏం ఉపయోగం ఉండదు. దేవుడు మెచ్చుకోవాలి, దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు కృప చూపించాలి. ఇక్కడ స్పష్టంగా 3 లక్షణాలు దేవుడు కలిగి ఉండమని చెప్తున్నారు. 3 లక్షణాలు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నారు. ఇక్కడ 3 లక్షణాలు మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. 1 న్యాయం, 2 కనికరం, 3 దీనత్వం. ఈ 3 లక్షణాలు కలిగి మీరు జీవించండి. మీరు నా పిల్లలైతే, నా ప్రజలైతే ఈ 3 లక్షణాలు కలిగి జీవించండి. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నారు. ఇంతే కదా అంటే అర్థం ఏంటి? సులువైనవి, చెయ్యగలిగినవి. ఇప్పుడు ఈ లోకపు తల్లిదండ్రులు పిల్లలకి భారమైన ఆజ్ఞలు పెడతారా? అర్ధరాత్రి 1 గంటకి లేచి చదువుకోరా అంటారా? అంటే తల్లిదండ్రులు పిల్లలకు పెట్టే ఏ ఆజ్ఞ అయినా పాటించగలిగేవే పెడతారు ప్రేమతో. పరలోకపు తండ్రి కూడా అంతే. ఇంతే కదా కోరుకునేది, నేను మీ దగ్గర నుంచి ఇంతే కదా ఆశించేది. ఈ 3 లక్షణాలు కలిగి ఉండమంటున్నాను కదా అని అంటున్నారు. కీర్తనలు 129:4. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నారు. యెహోవా ఎవరంట? న్యాయవంతుడు. ఆయన సింహాసనానికి ఆధారాలేంటి? నీతి న్యాయములు. మన దేవుడు ఎవరు? న్యాయవంతుడు. అన్యాయం అంటే ఏంటో తెలియని దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. సర్వలోక న్యాయాధిపతి. న్యాయానికి మూలం ఎవరు? దేవుడు. న్యాయాన్ని మనం దేంతో కొలుస్తాం? దేవుడి న్యాయంతో మనం కొలుస్తాం. అవునా కదా? ఇంకా చూద్దాం కీర్తనలో 145:9. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. యెహోవా ఇశ్రాయేలీయులకు ఉపకారి అనుందా? యెహోవా క్రైస్తవులకు ఉపకారి అనుందా? యెహోవా అందరికీ ఉపకారి. అందరికీ కనికరంతోనే ఎక్కువ దేవుడు కార్యం చేస్తారు. అయ్యో పాపం, నా పిల్లలే కదా, నా స్వరూపమే కదా, వీళ్ళకి ఎవరు లేరు కదా, వంటరోళ్ళు కదా, నలిగిపోతున్నారు కదా, కుమిలిపోతున్నారు కదా. కనికరం ఎక్కువ. అందుకని ఆయనకి పేరేంటి? కనికర సంపన్నుడు, జాలిగల దేవుడు, దయామయుడు అని పేర్లు ఆయనకు ఉంటాయి. 3వ చూద్దాం, మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. యేసు ప్రభువు డైరెక్ట్గా చెప్పిన మాట, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడును, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. మీకా గ్రంథంలో దేవుడు మానవాళిని ఎలా ఉండమన్నారో ఆ 3 లక్షణాలు ఏమని చెప్పండి? న్యాయం, కనికరం, దీన మనస్సు. ఇప్పుడు ఈ 3 వచనాలు చూపించాను. ఈ ఎవరివి? దేవుని లక్షణాలు. 3 దేవునియే. దేవుడు న్యాయవంతుడు, దేవుడు కనికర సంపన్నుడు, దేవుడు దీన మనస్సు కలిగిన దేవుడు. ఇప్పుడు ఈ 3 లక్షణాలు ఎవరైతే కలిగి ఈ భూమి మీద జీవిస్తారో వాళ్ళు అంచెలంచెలుగా అభివృద్ధి, ఆశీర్వాదం పొందుకుంటారు. దేవుడు మన దగ్గర ఏం కోరుకుంటున్నారో తెలియకుండా మనకు నచ్చిన భక్తి చేసుకుంటూ పోతే ఏ ఉపయోగం ఉండదు. నేను రోజు ప్రార్థన చేస్తానండి, తినేటప్పుడు చేస్తాను, పడుకునేటప్పుడు చేస్తాను. క్రైస్తవులకి రోజు రోజుకి పిచ్చిదనం పెరిగిపోయింది, అజ్ఞానం పెరిగిపోయింది, అవివేకం పెరిగిపోయింది. ఈ అడుక్కునే బ్యాచ్ ఎక్కువైపోయింది. అడుక్కోవడమే దేవుడు అంటే ఇంకా అడుక్కోవడం. మరి మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నేను చెప్పాలా, బైబిల్ చెప్తుంది. మరి ప్రేమించడంలో ఈ అడుక్కోవడమే సరిపోతే రోజంతా ఇంకెప్పుడు ప్రేమించేది? ఈరోజు చాలామంది ఇంతేనండి. చాలామంది క్రైస్తవులు దేవునితో ఒక బంధం ఉండదు, సహవాసం ఉండదు. దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు? ఏం ఉండదండి. మత్తయి సువార్త 23:23 చూద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. కాబట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను.
ఇది నేటి ప్రపంచ క్రైస్తవ్యానికి కరెక్ట్గా దిగిపోద్దండి ఈ వచనం. అయ్యో, ఏది ఉత్తమమో అది చెయ్యకుండా పుదీనాలో దశంభాగం ఇచ్చాం, జీలకర్రలో ఇచ్చాం కాదురా. ధర్మశాస్త్రంలో మెయిన్ ఏంటి? న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి చిన్న చితకా చేసుకొని మేము గొప్ప భక్తులు అని చెప్పుకుంటారేట్రా పరిసయులారా. ఈరోజు కూడా అంతే సేమ్. నేను ప్రతి నెల నా ఉద్యోగంలో దశంభాగం ఇచ్చేస్తానండి. నీ హృదయం ఇచ్చావా? ఇవ్వవు. నీ హృదయం అవ్వకుండా దశంభాగం ఎవరికి కావాలి? నీ హృదయాన్ని కోరుకుంటున్నారా? నీ హృదయం అనే సింహాసనం మీద ఆయన కూర్చోవాలనుకుంటున్నారు, ఆశీనుడు అవ్వాలనుకుంటున్నారా, నిన్ను పరిపాలించాలనుకుంటున్నారు, నీ ద్వారా ప్రపంచానికి ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నారు. నువ్వేమో దశంభాగం ఇచ్చాను, ఆదివారం వస్తే సంచితో బియ్యం తెచ్చాను. ఏంటండి భక్తి? పరిసయులారా, మెయిన్ వదిలేశారేంట్రా? సేమ్ అండి, మెయిన్ అన్ని ఈరోజు వదిలేసి మేము ఆడంబరాలు చేస్తున్నాం, మేము క్రిస్మస్ చేస్తున్నాం, మేము అది చేస్తున్నాం, మేము పొద్దున్నే లెగుస్తాం, మేము గ్రూప్ పెట్టాం. దానివల్ల ఏంటి? మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకోవడం, మీ డబ్బా మీరు కొట్టుకోవడం, మీకు నచ్చినట్టు అడుక్కోవడం. ప్రభువా సమస్యలు తెచ్చండి, ప్రభువా సమస్యలు తెచ్చండి, ప్రభువా ఉద్యోగం ఇవ్వండి, ప్రమోషన్ ఇవ్వండి, పెళ్లి చేయండి, పిల్లలు ఇవ్వండి. అరే అసలు మన దేవుడు అడిగితే ప్రాణం పెట్టారా? అడిగితే నిన్ను సృష్టించారా? అడగకుండానే ప్రాణం ఇచ్చిన దేవుడు నీ అవసరాలు తీర్చలేరా? అంటే నీ దేవుడు నీ దృష్టిలో ఎంత చీప్ అయిపోయారో తెలుసా? నీ దృష్టిలో దేవుడు అవసరాలు తీర్చే ఒక ఏటీఎం మిషన్ అంతే. 99% క్రైస్తవులు ఈ రోజు సస్తే రేపు అగ్నిగుండంలో ఉంటారు. గ్యారెంటీ. భక్తి ఏది? దేవుడు కోరుకునే భక్తి ఏదండి? ఇక్కడ ఏముంది మేఘ గ్రంథంలో? నేనేం కోరుకుంటున్నాను? న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి నా ఎదుట ప్రవర్తించుట. ఇదే కదా నేను కోరుకున్నాను. ఇవే ఉండవు. స్వభావాలు మారటం ఉండదు, దేవునికి దగ్గర అవ్వటం ఉండదు, దేవునితో సహవాసం ఉండదు. నేను 20 ఏళ్ళు, నేను 30 ఏళ్ళు, 4 వచనాలు బట్టి పట్టం. ఇదే గోల. ఎవరిని చూసినా ఆత్మీయ గర్వంతో రెచ్చిపోతున్నాయి. పొద్దు లేచిన నుంచి ఎంతో మందితో మాట్లాడతాను, కౌన్సిలింగ్ ఇస్తాను, పాస్టర్లను చూస్తాను, పెద్ద పెద్దవాళ్ళని చూశానండి నేను. దేవుడు ఏం కోరుకుంటున్నారు? భర్తకి ఎరుపు అంటే రగిలిపోద్ది. భర్త పుట్టినరోజు నాడు ఎర్ర గాజులు వేసుకుని ఎర్ర సీరియస్గా కూర్చుంటది. ఆడికి ఎలా ఉంటది? భర్తకి ఏది ఇష్టమో తెలుసుకొని భర్త ఇష్ట ప్రకారం భార్య జీవించాలండి. మేనేజర్కి ఎలా నచ్చితే వర్క్ చేస్తే ప్రమోషన్ ఇస్తాడో అలా ఎంప్లాయ్ చేయాలి కాదా? మరి దేవుణ్ణి కూడా అంతే కదా. దేవుడు ఆజ్ఞలు ఏం పెట్టలేదా? నీ బైబిల్లో ఆజ్ఞల పేజీ లేదా? ఎలా ఉండాలో దేవుడు నీ బైబిల్లో చెప్పలేదా? మరి ఈరోజు పైకి ఎవరు చెప్పరండి, లోపల నేను చాలా సీనియర్ నేను ఎప్పటి నుంచో ఉన్నాను, నేను పాస్టర్ గారు కొడుకునే, నేను సేవకునే. కాబట్టి ఇప్పుడు చూడండి, అందరూ వేషధారులు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పైకి మాత్రమే భక్తి, పైకి మాత్రమే దేవుణ్ణి ప్రేమిస్తున్నా, ఐ లవ్ యూ జీసస్ అంటారు, పాటలు పాడేస్తారు, ఆరాధన చేస్తారు, హృదయం అంతా లోకంతోనే ఉంటుందండి. పేతురుని అడుగుతున్నారండి దేవుడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నారు ఆయన. మరి మీరు మిమ్మల్ని కూడా దేవుడు అడుగుతున్నారు, నా పిల్లలారా ప్రేమిస్తున్నారా? నేను మీకోసం రక్తంగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. 100 కోట్ల మందికి లేని రక్షణ ఉందండి భారతదేశంలో. మనకి 100 కోట్ల మందికి లేని రక్షణ. జీవంగల దేవుని పిల్లలమండి మనం. ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి ఆలోచించండి. న్యాయాన్ని, కనికరాన్ని, దీనత్వాన్ని కలిగి జీవించిన భక్తులను చూస్తాం చూడండి. మొదటి దినవృత్తాంతములు 18:14. ఈ ప్రకారము దావీదు ఇజ్రాయెల్ అందరి మీదను రాజయ్యుటి తన జనులందరికీ నీతి న్యాయములను జరిగించింది. చాలా చోట్ల ఉంటది, దావీదు న్యాయముగా నడుచుకున్నాడు, ప్రజలకి న్యాయం తీర్చాడు. దేవుడు ఏ ఉద్దేశంతో దావీదుని రాజుగా చేశారో ఆ ఉద్దేశం 100% నెరవేర్చాడండి. దావీదు ఏం చేశాడు? న్యాయంగా పరిపాలించాడు, చక్కగా పరిపాలించాడు. దావీదు పరిపాలన దేవుణ్ణి సంతోషపెట్టిందండి. న్యాయంగా ఉన్నాడు కాబట్టి సంతోషం. 2 సమూయేలు 9వ అధ్యాయం 1-2. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబాయను ఒకడుండగా వారతన్ని దావీదు వద్దకు పిలువనంపిరి. రాజు, సీబావు నీవే కదా అని అడుగు. అతడు, నీ దాసునైన నేనే సీబాను అనేను. సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు, దావీదు రాజు అయ్యాడు. కొంతకాలం తర్వాత చక్కగా రాజుగా ఉన్నప్పుడు అందరికీ అనౌన్స్ చేస్తున్నాడు. సౌలు కుటుంబస్తుల్లో యోనాతాను బట్టి నేను ఎవరికైనా ఉపకారం చేద్దాం అనుకుంటున్నాను రా, ఎవరన్నా వాళ్ళ కుటుంబస్తుల్లో ఉంటే పిలిచిరండి అంటే గబగబా ఒక వ్యక్తి, అయ్యా మెఫీబోషేతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు 2 కాళ్ళు లేనోడు, తీసుకురండి. మనోడు భయంతో వస్తున్నాడు. అందులోనూ సౌలు కుటుంబస్తుళ్ళు కదా, ఈయనేమో దావీదు ఆపోజిట్ శత్రువు భయపడుతూ వస్తే, రాజా మీకు ప్రణామాలు ఏదో ఉంటది కదా భాష, భయపడద్దు. దావీదు అభయహస్తం ఇచ్చాడు, భయపడద్దు, నేనేం
చేయను, నేను నీకు ఉపకారం చేయటానికి పిలిచాను. నేను ఏం ఉపకారం చేశాడు? 10,000 ఇచ్చాడా? 1,00,000 ఇచ్చాడా? ఒక ఇల్లు రాసి ఇచ్చాడా? ఏం చేశాడు? చూడండి ఒకసారి అన్నమాట. 7వ వచనం చూడండి. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజంగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం చేయుదు అని సెలవీయగా. నువ్వు కుంటోడు అయినా సరే నేను నీకు ఉపకారం చేద్దాం అనుకుంటున్నాను యోనాతాను బట్టి. ఏం ప్రేమ అండి, ఏం కనికరం, ఏం మంచితనం! అసలు సదాకాలం ఎవడైనా లోబడతాడా? సరే, మీ లైఫ్లో మీరు కూడా కొంతమంది చేత మేలు పొందుకున్నారు, దేవుడి చేత, తల్లిదండ్రుల చేత, సేవకుల చేత. వాళ్ళ పట్ల మీరు సదాకాలం నమ్మకంగా ఉంటున్నారా? 4 రోజులు అయితే కుక్కతోక వంకర. అమ్మా బా మా బాబు రెచ్చిపోతున్నాడు, ఈ మధ్య ముసలోడైపోయాడు. దావీదు మనస్సు చూడండి. శత్రువు మనవడు యోనాతాను చనిపోయాడు, చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఉపకారం చేస్తున్నాడు? తర్వాత అధ్యాయంలో చదువుకోండి. వాళ్ళ పిల్లలకు కూడా ఆస్తులు ఇచ్చాడు. పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఒక 2-3 ఉంటారా? 16 మంది పిల్లలు అంటారు. వాళ్ళందరికీ ఆస్తి ఇచ్చి ఆ చివరి వచనం చూడండి అసలు ఎంత బాగుంటుందో. 9:13. మెఫీబోషేతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలం రాజు బల్ల యొద్ద భోజనం చేయుచుండెను. సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనం చేయుచుండెను, అతని కాళ్ళు 2 కుంటివి. అంటే ఇప్పుడు రాజుగారు బల్ల పెద్దది అనుకోండి. ఇక్కడ రాజుగారు రాజ కిరీటంతో, లేదంటే అప్పుడు కిరీటం పెట్టకపోయినా రాజవస్త్రాలు ఉంటాయి కదా, ఆ పక్కన కుంటోడు కూర్చున్నాడు. మీరు కూర్చోబెట్టుకుంటారా ఆ స్థానంలో? మీకు కొంచెం తక్కువ, మీ చుట్టాల్లోనో బంధువుల్లో స్నేహితుల్లో కొంచెం లెవెల్ తక్కువ వాళ్ళు వస్తానే, పక్కన కూర్చో, తర్వాత పెడతాను నీకు భోజనం. దావీదు చూడండి, దేవుని మనస్సు, దేవుని కనికరం కలిగిన వాడండి. అందుకనే దావీదు అంచెలంచెలుగా అభివృద్ధి చెందాడు, న్యాయంగా పరిపాలించాడు, కనికరం కలిగి జీవించాడు. 3వ చోదం చూడండి, 2 సమూయేలు 7వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా నలుదిక్కులు అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచియున్నదనగా. దావీదుకు ఒక ఆలోచన వచ్చింది, నేను మందిరం కట్టాలి, దేవుని మందసం గుడారాల్లో ఉంది, నేనేమో రాజభోగం అనిపిస్తున్నాను అని ప్రవక్తను పిలిస్తే దేవుడు అతనితో మాట్లాడి, నువ్వు వద్దు, నీ కొడుకుతో కట్టించుకుంటాను మందిరం అని చెప్పి, నీ కొడుకు సింహాసనం స్థిరంగా ఉంటుంది అన్నీ చెప్పేసి జరగబోయేంత వెళ్ళిపోతాడు. ప్రవక్త వెళ్ళిపోగానే వెంటనే పెద్ద మీటింగ్ పెట్టి కాళ్ళ దగ్గర వేస్తున్నాడా? చూడండి ఒకసారి 7:18 చూడండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా మీరు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను? నా కుటుంబం ఏ పాటిది? నేను ఏ పాట వాడిని ప్రభు? రాజుగారు ఆల్రెడీ అప్పటికి రాజ్యం ఉంది, రాజుగారు సింహాసనం మీద ఎక్కాడు, కానీ కింద కూర్చుని ఏమంటున్నాడు? నేనే పాటేవాడిని ప్రభువా. ఎంత అధికారం వచ్చినా, రాజుగారైనా, గొర్రెలు కాసుకునే ఒక కాపరి, సామాన్యమైన వ్యక్తి, రాజు దేశం మొత్తం ప్రైమ్ మినిస్టర్ కంటే గొప్పోడు, చక్రవర్తి అయినా దీన మనస్సు వదులుకోలేదండి. జీవితాంతం దావీదు దీనుడుగా జీవించాడు. దావీదు ఈ 3 లక్షణాలు కలిగి, అంటే న్యాయము, కనికరము, దీనత్వం కలిగి జీవించాడు. కాబట్టి దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. శత్రువులు ఎదుట దేవుడు జయమిచ్చారు, శత్రువులను అప్పచెప్పారు, అతనికి కీర్తి, ఘనత, ఐశ్వర్యం అన్నీ ఇచ్చారండి. ఇప్పుడు దావీదు కుమారుడు అని మనం పాట పాడుకోవడం ఏంటి? ఎందుకని? ఆ 3 లక్షణాలు దేవుని కాబట్టి, దేవుని లక్షణాలు కలిగి జీవితాంతం జీవించాడు కాబట్టి దేవుడు అతని ఘనతను చరిత్రలో మిగిలిపోయేలా చేస్తారు. ఇప్పటికీ చరిత్రలో కొన్ని వేల సంవత్సరాలైనా అతను మనం చెప్పుకుంటూనే ఉన్నాం. మీరు ఎలా ఉన్నారు పరీక్షించుకోండి సార్. వాక్యం అంటే వినేసి చప్పట్లు కొట్టి నాకు మార్కులు వేయడానికి రాకూడదు. మీరు ఎలా ఉన్నారు? న్యాయం కలిగి ఉన్నారా? కనికరం కలిగి ఉన్నారా? 3 దీన మనస్సు. ఈ 3 ఉంటేనే మీరు ఆశీర్వదించబడతారు, పైకి వస్తారు, గొప్పోళ్ళు అవుతారు, ప్రపంచానికి ఉపయోగపడతారు. ఇంకో వ్యక్తిని చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు దావీదుని చూపించాను కదా, ఇంకొక వ్యక్తి చూపిస్తాను చూడండి ఒకసారి. ఆదికాండం 39:7-8 వచ్చిన. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశంలో తన ఇంటిలో ఏది ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. చూడండి, ఇక్కడ మీకు తెలుసు శోధన వచ్చింది. తను ఏమంటున్నాడు తెలుసా? నా యజమానుడు నాకు అప్పచెప్పిన వాటిలో నేను నమ్మకంగా ఉంటాను, నేను అన్యాయం చేయను.
ఎక్కడికి వెళ్ళినా యోసేపు ప్రవర్తన ఎలా ఉంటుందంటే న్యాయంగానే ఉంటాడు. అధికారం ఇచ్చాడని చెప్పేసి వాడేసుకోవటం, అవకాశం దొరికిందని దోసేసుకోవటం, అలాంటి పనులు చేయలేదు. అన్యాయం చేయలేదు యజమానికి. యజమాని నమ్మాడు, నమ్మక ద్రోహం చేయలేదు. ఈరోజు నమ్మక ద్రోహాలు ఎక్కువైపోతున్నాయి. దేవుడిని నమ్మక ద్రోహం, సేవకుల్ని, తల్లిదండ్రుల్ని, భర్తని, భార్యని, అందరినీ నమ్మక ద్రోహం చేయడమే క్రైస్తవ్యంలో. వినటానికి చాలా దుఃఖకరం. రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. ఆదికాండం 4-5 వచనాలు. అంతటా యోసేపు, నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తుటకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపు నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. శత్రువు దొరికితే మీరేం చేస్తారు? దొరకక్కల్లా మంచిగా ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు శత్రువు గుర్తుకొచ్చాడు అనుకో, ప్రార్థనలో దెయ్యం కేక, ఒరే నువ్వు పోతావు, నాశనం అయిపోతావురా నువ్వు. ఎందుకని? ప్రార్థనలో ఆడు గుర్తొచ్చాడు. శత్రువు నిన్ను బాధ పెట్టినోడు, ఏడిపించినోడు, నిన్ను మోసం చేసినోడు. కొన్నిసార్లు నిద్ర పట్టలేదన్నయ్య, రాత్రిపూట వాళ్ళు నన్ను బాధ పెట్టిన వాళ్ళు గుర్తొస్తున్నారు. నాకు వాళ్ళు మోసం చేశారు, నా వల్ల కావట్లేదు, వాళ్ళు ఒకే ఒక్క మాట అన్నారని, ఆ ఒక్క మాటకి నా హృదయం చీలిపోతుంది. మరి నువ్వు అన్న మాటలకి దేవుడి హృదయం చీలిపోవట్లేదా? నీ వల్ల దేవుడికి గాయం అవ్వట్లేదా? కన్నీరు రావట్లేదా? సిలువేయట్లేదా? పద్దాక నువ్వు అయ్యి ఉండవు. మనకి ఎవరైనా ఒక మాట అంటే, చివరికి దైవజనుడు ఒక మాట అన్నా నన్ను అంటావా, నిన్ననక పక్క చర్చికి విశ్వాసులు అంటే తిడతారు కదా వాళ్ళు. మన విశ్వాసులు తిట్టాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, ఖండించాలి. దైవజనుడి బాధ్యత అది, నా పనే అది. ఎలా ఉన్నారు మీరు? క్షమించే గుణం ఉందా? కనికరం చూపిస్తున్నాడు ఎవరి మీద? సొంత అన్నల మీద. ఎంత మోసం చేశారు, ఎంత అన్యాయం చేశారు, అడ్డగోలుగా అమ్మేశారు. అరే అన్నయ్యలారా, అమ్మలేనోండిరా, చిన్నోండిరా, నాన్న దూరం అయిపోతాడు, అరే మీకు ఇష్టం కొట్టేయండి అని ఎంత ఏడ్చుంటాడో యోసేపు. పోరా, అలాంటి వాళ్ళు ఎదురుగుండా కనబడితే, అరే అన్నయ్యలు ఏడమ్మాకంటరా, భయపడమాకంటారా, నేనేం చెయ్యనురా బాబు, క్షమించేసాను పోండి అంటున్నాడు. ఏం మనసు అండి? దేవుడు మనసు కాదు అది. దేవుడు నిన్న ఒకసారి క్షమించిన తర్వాత మళ్ళీ గుర్తు చేసుకుంటారా? పాత పాపాలు చేసుకోరు. అంతమంది ఏడిపించిన వాళ్ళు ఎదురుగుండా వచ్చి అధికారంలో ఉన్నప్పుడు చేతగాని తనం వేరు, ఏదైనా చేయగలడు. చెరసాల్లో ఏం చేయగలడు? చితక్కొట్టేయగలడు, చంపేయగలడు, బంధించగలడు. అంత అధికారంలో ఉన్నవాడు దేవునితో సహవాసం చేసిన వ్యక్తి కాబట్టి అందరినీ మనస్ఫూర్తిగా క్షమించడమే కాదు, వాళ్ళకే మళ్ళీ ఊర్లు, డబ్బు, బంగారం, ఆధిక్యతలను ఇచ్చేసాడండి. ఎలాంటి గొప్ప వ్యక్తి అండి. చూద్దాం చూడండి. ఆదికాండం 41:51-52 వచనాలు. ఇతనిలో ఆ 3 లక్షణాలు ఉన్నాయా అని పరీక్షిస్తున్నాం. న్యాయము, కనికరం, దీనత్వం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. ఇక చూడండి, ఎవరిని హైలైట్ చేస్తున్నాడు యోసేపు? తనకి ఇష్టమైన పేర్లు పెట్టుకుంటున్నాడా? క్యూటీ, కుక్క, పిల్లి, ఏమంటున్నాడు? దేవుడు నా శ్రమలలో తోడుగా ఉండి నా బాధ తొలగించారు అంటే ఎంత దీన మనస్సు. అదే గర్వాంధులైతే నా ఇష్టం వచ్చిన పేర్లు పెడతా. దేవుడు లేడు, గీవుడు లేడు, దేవుడితో సంబంధమే ఉండదు. పిల్లల పేర్లు పెడతానికి నా ఇష్టం, నా పిల్లలు, నేను కన్నా. గర్భఫలం ఇచ్చేది ఎవరు? ఏది కృతజ్ఞత? ఏది? దీనులు మాత్రమే కృతజ్ఞత కలిగి ఉంటారు. యోసేపు ఎందుకు అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడు? ఒకప్పుడు బానిసగా ఉన్నాడు, దేశం మొత్తానికి ఫరోకు దేవునిగా, ఫరో ఇంటి వారికి ప్రభువుగా ఎలా మారాడు? న్యాయం కలిగి జీవించాడు, కనికరం కలిగి జీవించాడు, 3 దీన మనస్సు కలిగి. ఈ 3 కలిగి జీవించాడు కాబట్టి శ్రమలు ఎంతకాలం పడ్డాడు? 13 సంవత్సరాలే. రాజభోగం ఎంత అనుభవించాడు? 80 ఏళ్ళు రాజభోగం అనుభవించాడు. మనం శ్రమలు కొద్ది కాలమే పడతాం, కానీ మనకు వచ్చే ఆశీర్వాదం లాంగ్ ఉంటుందండి. కాబట్టి 13 సంవత్సరాల శ్రమలు, నిందలు, అవమానాలు భరించాడు, కష్టాలు పడ్డాడు. అయినప్పటికీ నమ్మకంగా ఉన్నాడు. ఈ 3 వదలలేదు. మీ శ్రమలో శ్రమ రాకముందు బాగానే ఉన్నామండి, శ్రమ వచ్చిన తర్వాత గర్వాంధులం అయిపోయామండి, శ్రమ రాకముందు మేము చాలా కనికరం కలిగిన వాళ్ళండి, నన్ను ఇద్దరు మోసం చేశారు కాబట్టి ఆ క్షణం నుంచి దేవుడు మనసును అలంచిపోయి దెయ్యం మనసు వచ్చిందండి. తర్వాత భూతం అయిపోతావా? ఎవరో మోసం చేశారని నీ స్వభావాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? వాళ్ళు తేడా, నువ్వు నీ స్వభావాలు మార్చుకోవద్దు. మంచి స్వభావాలు, దేవుడికి నచ్చిన స్వభావాలు మార్చుకోవద్దు. ఇవాళ ఓడిపోవచ్చు, రేపు ఓడిపోవచ్చు, ఒకరోజు వచ్చినప్పుడు ఇవి అవి కలిపి ఇచ్చేస్తారు నీకు ఆశీర్వాదం. కాబట్టి 2 వ్యక్తులు మీ ముందు పెట్టాను. ఒకటి దావీదు, 2
యోసేపు. వీళ్ళిద్దరూ స్టార్టింగ్ స్టేజ్ ఏంటి, ఎండింగ్ స్టేజ్ ఏంటి? సామాన్యమైన వ్యక్తులు ఇద్దరు. దావీదు ఎవరో రాజవస్త్రాలు వేసుకొని ఆ వెనక వస్త్రం ఇలా బారుగా నడుచుకుంటూ వెళ్ళేవాడా? పిచ్చి బట్టలు వేసుకొని పిచ్చి జుట్టు వేసుకొని అడవుల్లో గొర్రెలు కాసుకునే ఒక సామాన్యమైన వ్యక్తి ప్రపంచానికి పోషించేవాడుగా నా దేవుడు ఆశీర్వదించారు. దావీదేమన్నా హై రేంజోడా? స్టార్టింగ్ ఎవరు? మామూలు వ్యక్తి, తండ్రి ప్రేమ కూడా నోచుకోనోడు, ఒక సామాన్యమైన వ్యక్తి. ఈ 3 లక్షణాలు, న్యాయం, కనికరం, దేనత్వం, ఈ 3 కలిగి జీవించారు కాబట్టి, ఈ 3 లక్షణాలు పోగొట్టుకోలేదు కాబట్టి దావీదు 40 దేశాలకు చక్రవర్తి అయిపోయాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వీళ్ళిద్దరి పేరు వాడుకోకుండా ఎవరన్నా ఉంటారా? యోసేపు పేరు కానీ దావీదు పేరు కానీ. ఈ 3 లక్షణాలు మీరు కలిగి ఉన్నారా లేదా అన్నది ఈరోజు వాక్య సందేశం. ఎన్ని సంవత్సరాలు నేను దేవుళ్ళకి వచ్చి? 10 అండి, 20 అండి, 30 అండి. సిగ్గు లేదు. ఒకప్పుడు అన్యాయమే, ఇప్పుడు అన్యాయమే. ఒకప్పుడు కఠినత్వమే, ఇప్పుడు కఠినత్వమే. ఒకప్పుడు గర్వమే, ఇప్పుడు గర్వమే. అరే ఎప్పుడండి మారేది మీరు? ఎన్ని సంవత్సరాలు, ఎన్ని క్రిస్మస్లు వెళ్ళిపోతున్నాయి, ఎన్ని ఈస్టర్లు వెళ్తున్నాయి, ఎన్ని బలారాధనలో దేవుని రక్తం తీసుకుంటున్నారు, దేవుని శరీరం తీసుకుంటున్నారు. ఆ 3 లక్షణాలు వదలరు. ఏది? అన్యాయం వదలరు, కఠినత్వం వదలరు, గర్వం అహంకారం వదలరు. అందుకే నీకు బ్రతుకులా తగిలింది. లేదా వాడి ప్రజలకు నువ్వు ఆశీర్వాదంగా మారిపోయాడు. ఇంకా ఇక్కడే కూర్చుని వింటున్నావు అంటే అర్థం ఏంటి? నీ బ్రతుకు మారలా. నీ బ్రతుకు మారితే ఖచ్చితంగా ఆశీర్వదించేవాళ్ళు. సాతాను లక్షణాలతో జీవితారేంటండి మీరు? ద్వితీయోపదేశకాండం చూడండి ఒకసారి, 25:16. పేరుకి దేవుని బిడ్డ అంటారు, అన్ని సాతాను లక్షణాలు వేసి తిరుగుతారు. పైరుకోటి లోపలికోటి, చర్మం కప్పుకుంటారు అంతే, దేవుని బిడ్డ అనే చర్మం. అలాగు చేయని ప్రతి వాడును, అనగా అన్యాయం చేయు ప్రతి వాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు. అన్యాయం చేయువాడు దేవునికి ఇష్టం, ప్రియం, ప్రాణం. అన్యాయం చేయు ప్రతివాడు యెహోవాకు హేయము. హేయము అంటే అసహ్యం. అన్యాయం చేసే వాళ్ళందరినీ చూసి దేవుడు పోండ్రా పనికి మళ్ళా, మీరు ప్రార్థన చేయడానికి వస్తారా? మీరు నా సన్నిధికి వస్తున్నారా? మీరు ఆరాధన చేస్తున్నారా? అన్యాయంగా ఉండి అన్యాయంగా జీవిస్తూ మీరు అలా కాదు, మీరు అవన్నీ చూసుకోరు. మీరు పాట బాగా పాడేస్తున్నా, నేను తెలుసా, నేను అసలు చూను అయితే దింపేశాను అంతే. నువ్వు దింపేసుకో. ఓ రోజు వచ్చినప్పుడు నిన్ను దింపేస్తారు పాతాలంటే. ఎలా పడతావో అలా ఆరాధన చేయకూడదు. దేవుడిని, మహాదేవుడిని ఆరాధించాలంటే కొన్ని లక్షణాలు కలిగి ఆరాధించాలి. చూడండి, ఇక్కడ అన్యాయం చేయువాడు దేవుడికి అసహ్యం అంట. మీరు అనుకుంటున్నారు అన్యాయం అంటే నేను ఎక్కడ అన్యాయం చేశాను, నేను ఎవరిని అన్యాయం చేశాను? రోజుకి 24 గంటలు దేవుడిస్తే 1 గంట కూడా తెల్లవారుజామున ఇవ్వకపోతే అది అన్యాయం కాదా? చెప్పాలి. దశంభాగం ఇవ్వకపోవడం అన్యాయం కాదా? ఎవరిచ్చారు నీకు డబ్బు? నీకు దేవుడు స్వస్థ ఇచ్చారనుకోండి, ఒక పెద్ద రోగం నుంచి తప్పించారనుకోండి, దానికి కృతజ్ఞత కానుకోవాలా? ఎవరు చెప్పారు? ఫ్రీగా ఇస్తారు దేవుడు. మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారం వెళ్ళి కానుక సమర్పించుకోరని చెప్పారు ఎందుకు దేవుడు? మరి మొక్కుబడి కానుకలు ఉండవా? కృతజ్ఞత కానుకలు ఉండవా? మరి దేవుడు నిన్ను తప్పించినందుకు, మరణాపాయం నుంచి రోగాలను తప్పించినందుకు, పెద్ద పెద్ద రోగాలు తప్పించినందుకు, ఆపరేషన్ లేకుండా నీకు స్వస్థ ఇచ్చినందుకు, దానికి అన్నిటికీ న్యాయంగా ఇవ్వాల్సిన దేవుడికి ఇచ్చేసావా? అది అన్యాయం కాదా? మరి దేవుడికి ఇవ్వాల్సిన కానుకలు దేవుడికి ఇవ్వాలి. మొక్కుబడి కానుక ఇవ్వాలి, కృతజ్ఞత కానుక ఇవ్వాలి, దశంభాగం ఇవ్వాలి, ప్రథమ ఫలం ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలండి. అది బైబుల్ చెప్తుంది, నేనేం కాదు. ఇచ్చి శోధించండి. యాకోబు మొక్కుబడి చేసుకుని చెల్లించబోతే దేవుడు ఊరుకున్నారా? నష్టం వచ్చిందా? మొక్కుబడి చేసేసుకుంటారు. ఆ తర్వాత సమస్య తీరిపోయిందంటే దేవుడికి ఇవ్వరు, అన్యాయం. దశంభాగం ఇవ్వరు, అన్యాయం. కానుకలు ఇవ్వరు, అన్యాయం. కృప ద్వారా నాకు స్వస్థ ఇచ్చేసారండి, మళ్ళీ కృప ద్వారానే డబల్ రోగం ఇస్తారు. దశంభాగం నువ్వు ఇవ్వలేదనుకో, నీ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలి ఆయన బాగా తెలుసు. నువ్వు ఇచ్చేస్తే 100 రూపాయలతో పోద్ది, ఆయన తీసుకుంటే 200. అన్యాయం అంటే నేనేదో మర్డర్ చేయలేదు, నేనేదో దొంగతనం చేయలేదు కాదు. దేవుడు మహిమ దొంగిలించచ్చా? ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతిరోజు స్తుతిస్తున్నారా? అది అన్యాయమే. నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడిని కాదు. ఇదే అన్యాయం అంటే. ఏదేదో చేసేసి పెద్ద పెద్ద వాళ్ళు ఉంచేసుకొని రాజకీయ నాయకులు అలా చేశారు, అలా వద్దు. బైబుల్ ప్రకారం నీకు ఇచ్చిన దాంట్లో న్యాయంగా ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేయాలి. డబ్బులో ఇవ్వాలి, సమయంలో ఇవ్వాలి, ప్రేమలో ఇవ్వాలి. మొదటి ప్రేమ దేవుడికి ఇవ్వాలి. ఇదంతా ఇస్తే నువ్వు న్యాయంగా ఉన్నట్టు, లేదంటే అన్యాయస్తుడివి, అన్యాయస్తురాలు అయిపోతావు. యోసేపు చూడండి, సమయాన్ని ఇచ్చాడా? దేవుడితో గడిపాడా? యోసేపు కానీ దావీదు కానీ. దావీదు ఎంత గొప్ప రాజు అండి. రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. కానుక ఇచ్చాడా మందిరానికి? చెప్పాలి.
అన్నిట్లో న్యాయంగా ఉన్నారు లేదా? దేవుడు అలా చూస్తారు. నేను ఎవరిని గెచ్చలేదు, నేను ఎవరిని ఎత్తి మీద మొట్టుకేయలేదు, నేను అన్యాయం చేయలేదు, ఇలాగా చూసేది. నువ్వు తెల్లవారుజామున దేవుని బిడ్డ అయితే తెల్లవారుజామున 4 to 5 కానీ 5 to 6 కానీ గంట సేపు దేవుడికి ఇవ్వకపోతే నువ్వు దేవుడికి అన్యాయం చేసావు, నీకేమీ ఆశీర్వాదం రాదు. కొలస్సీ 3:25. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును. సూపర్ ఉంది కదా అసలు. పక్షపాతం. అన్యాయం చేసిన వాళ్ళకి ఏం జరిగిద్దంట? నువ్వు ఏ రేంజ్ లో ఎదుటి వాళ్ళకి అన్యాయం చేసావో దేవుడికైనా మనిషికైనా ఆ రేంజ్ లో నీకు మళ్ళీ అన్యాయం జరిగిపోద్దంట. దేవుడికి ఒక 10,000 ఎగ్గొట్టేవనుకో, నీకు దానికి తగ్గట్టు ఇంకో 10,000 20,000 ఎక్స్ట్రా వడ్డీ వేసి 30,000 నీ ఇంట్లోంచి వెళ్ళిపోయేలాగా ఆయన ఏదో చేస్తాడు. ఏదైనా మనిషికి అన్యాయం చేసావు అనుకో, రేపొద్దు నీ పిల్లలకు అన్యాయం వచ్చేస్తావు. అంతే, లెక్క అంటే లెక్కే. మనుష్యుడా, దేవుడు వెక్కిరించబడడు, నువ్వేది విత్తుతావో అదే కోస్తావు. చూడండి ఆ మాట ఎంత దారుణంగా ఉందో. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును. తెల్లవారుజామున భక్తి చేయకుండా భక్తులు గొప్పలైన బైబిల్లో ఉన్నారా? మీరు చేసేది అన్యాయమే. తెల్లవారుజామున మొదటి గడి ఓట్లని దయచేసి చెప్తున్నా, ఆలోచించండి. ఈ రోజుల్లో దేవుని పిల్లని చెప్పుకుంటూ అన్యాయానికి బాగా అలవాటు పడిపోయారండి. అన్యాయంగా డబ్బు సంపాదించాలి, అన్యాయంగా పేరు సంపాదించాలి, అన్యాయంగా స్థానం సంపాదించాలి, అన్యాయంగా మాట్లాడటం, అన్యాయంగా ప్రవర్తించటం. అందరిలో ఇవే ఎక్కువ కనబడుతున్నాయండి. కాదని చెప్పండి. అబ్రహాం ఎదురుగుండా కోట్ల రూపాయల పోగు అలా పెట్టేస్తే నాకు తీసుకెళ్ళిపోయినా అన్నాడు. నాకెందుకు? పాపం వాళ్ళందరూ కష్టార్జితం నాకెందుకు చెప్పండి. మీరు మీ మనసులో ఒకసారి పరీక్షించు. నేనేం మేము తక్కువ చేయాలని కాదండి బాబు. వాక్యపు వెలుగులో మీరు ఎలా ఉన్నారో మీకు చూపిస్తున్నాను. దయచేసి మీ మనసులో ఎప్పుడు పైనున్న కోరికలు, పైనున్న ఆశలు, నేను కూడా గొప్పగా అయిపోవాలి, నేను కూడా కష్టపడి పైకి రా. దేవుడు కష్టపడిన వాళ్ళందరినీ దీవిస్తారు. నేను అనేది ఏంటంటే, అన్యాయంగా ఆశించద్దు, ఉన్న దాంట్లో తృప్తి పడండి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి నేర్చుకొని ఉన్నాను. ఎవరు ఏమీ ఆశించద్దు. అన్యాయంగా వస్తువులు కానీ, డబ్బులు కానీ, పేరు కానీ, స్థానం కానీ ఏం ఆశించద్దు. అది దేవుడి దృష్టికి మంచిది కాదు. ఆలోచనే కదా నువ్వు అనుకుంటావు, అది ఎక్కడికో వెళ్ళిపో. అర్థమవుతుందా? ఇప్పుడు చూద్దాం. అన్యాయం నీలో ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒకసారి చూడండి, అన్యాయం ఎవరి లక్షణం చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 28:18 చూడండి ఒకసారి. నీవు అన్యాయంగా వర్తకం జరిగించి కలగజేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించెదను, అది నిన్ను కాల్చివేయును. ఎవరి గురించి చెప్తున్నారు? సాతాను గురించి. పరలోకంలో ఉన్నప్పుడు వాడు ఏం చేశాడో స్పష్టంగా అక్కడ రాస్తున్నారు. వాడు అన్యాయముగా వర్తకము జరిగించాడు. ఇప్పుడు అన్యాయం ఎవరి లక్షణం? నీలో ఎవరి లక్షణం ఉంది? నువ్వు ఎవరి బిడ్డవి? నీలో గుచ్చుకోవాలి. నిజమే కదా, సాతాను లక్షణం నాలో ఉండటం ఏంటి ప్రచండాలంగా అలా గుచ్చుకున్నప్పుడు పశ్చాత్తాపం వస్తే కన్నీరు వస్తుంది. ఒప్పుకుంటావు, దేవుడు ఆ మనసు తీసేస్తారు. న్యాయం అని తన మనసు, ఆ లక్షణం ప్లేస్లో ఈ లక్షణం. అదే 28:17 నీ సౌందర్యం చూచుకుని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకుని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. తెచ్చింది రాజులు చూచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను చేస్తా. దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు గర్వం అంటే. ఆయన ఇచ్చిన వాటిని బట్టి ఆయన్ని మహింపరచాలి తప్ప, ఆయన ఇచ్చిన వాటిని బట్టి నేనెంత అందగత్తెనో తెలుసా, నేనెంత చదువుగాడినో తెలుసా, నేనెంత పోటుగాడినో తెలుసా అంటే అహంకారం వెంబడి అవమానం వస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఈరోజు ఎవరినైనా చూడండి, ఆత్మీయ గర్వం, భౌతిక గర్వం ఉంది, దానికంటే ఎక్కువ ఆత్మీయ గర్వం. నేను సీనియర్, నాకు బైబిల్ బాగా తెలుసు, నేను 5 సార్లు బైబిల్ చదివాను. బైబిలే చదువుతావు నువ్వు, దేవుని చదవు, దేవుని ఫాలో అవ్వు, ఏముండదు. ఎక్కడ చూసినా ఆత్మీయ గర్వం, దీనత్వమే కనబడట్లేదండి. ఎక్కడైనా దీన మనసు అంటే దేవుడికి తగ్గింపు అంటే ఇష్టం. తాను తగ్గించుకున్న వారు హెచ్చించబడతారు. మీలో ఎవరి లక్షణం ఉంది? క్రైస్తవ్యంలో ఒక రాకముందు వాడితో ఉన్న రిలేషన్ కట్ చేసుకోలేదా? అదే లక్షణాలు కంటిన్యూ చేస్తున్నారేంటండి? నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ గర్వం ఏంటి? ఒకప్పుడు గర్వందులో అందరం అహంకారులం, అన్యాయస్తులం, అక్రమదారులం. ఒకప్పుడు ఓకే, క్రీస్తులోకి వచ్చాం, క్రీస్తు రక్తం చేత కొనబడ్డాం. మరి ఇప్పుడు మన మనసు మారాలి, మన స్వభావాలు మారాలి, మన వ్యక్తిత్వం మారాలి కదా. కీర్తనలు 34:6 ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించెను. చూడండి, ఇక్కడ ఎవరు మొరపెట్టగా ఏం జరిగిందంట? శ్రమలన్నిట్లో నుండి
రక్షించారంట. మరి నీ శ్రమల్లో దేవుడు రక్షించట్లేదేంటి? నీ అప్పులు తీరవు, ఉద్యోగం రాదు, పెళ్ళి అవ్వదు, పిల్లలు పుట్టరు, రోగం తగ్గదు. ఎందుకని? ఈ అహంకారి మొరపెట్టగా, ఈ గర్వాంధుడు మొరపెట్టగా దేవుడు పారిపోవును. అహంకారుల ప్రార్థన వినరు ఆయన. దీనుడుగా ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. ఎంత ఉన్నా, ఎన్ని ఉన్నా, ఆధిక్యతలు ఉన్నా కృప ద్వారా వచ్చినాయి. నేను దీనుండని. మీలో చాలామంది మేము ప్రార్థన చేస్తున్నాం కదా, మేము పొద్దున్నే లేస్తున్నాం కదా, తెల్లవారుజాము లేచాం కదా, ఉపవాసం ఉన్నాం కదా, మాకు ఉద్యోగం రావట్లేదంటే నీకు ఒంటి నిండా అహమే, నోటి నిండా గర్వపు మాటలు. 1 పేతురు 5:5. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. ఎదుటివాని ఎడల ఎలా ఉండాలంట? దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు మాత్రమే కృప చూపిస్తారండి. అహంకారులు కృప చూపిస్తారని బైబిల్లో ఎక్కడ రాసలేదు. అహంకారాలను చితకొడేస్తున్నారు. దీనత్వం దేవుని లక్షణం. దేవుళ్ళో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే దీన మనసు. దీనుడు ఆయన. ఇంత పెద్ద సృష్టిని ఒక మాటతో కలగజేసిన దేవుడు దీనుడుగా ఉంటే మట్టి మనిషిను ఇవాళ పోతే రేపు 2వ రోజు ఎల్లుండి కార్యక్రమం. ఏముందని తెచ్చిపోవడం? కాబట్టి దీనులుగా ఉంటే నీ శ్రమలన్నిటిలోంచి నిన్ను దేవుడు రక్షిస్తారు. పాపముని ఒక గంట కన్నీళ్ళు గార్చి, నేను కాబట్టి కన్నీళ్ళు గార్చాను, పోయింది, అయిపోయింది, సర్వనాశనం. కన్నీళ్ళు ఎలా వస్తాయి? దేవుడు హృదయాన్ని తాకితే కన్నీళ్ళు వస్తాయి. పరిశుద్ధుడు పాపిని తాగితేనే కన్నీళ్ళు వస్తాయి. అది పశ్చాత్తాపం. నేను అందే అత్తగారు తిట్టారు, కోడలు అరిసింది, కుక్క కరిసింది, ఆ కన్నీళ్ళ గురించి మాట్లాడట్లా. పశ్చాత్తాప కన్నీళ్ళు దేవుడిస్తే వస్తాయి. గంట సేపు ఏడ్చి మళ్ళీ అమ్మటే నేను కాబట్టి ఏడవగలిగాను, నేను కాబట్టి ఎంత కన్నీరు కాచా, నేను కాబట్టి అయిపోయింది. రిజల్ట్ రాదు రాదు రాదు. తర్వాత ఈ 3 లక్షణాల మీలో కనికరం ఉందా? కనికరం. అసలు కనికరం అంటే ఏంటండి? ఒక ఆత్మ నశించిపోతుంటే నీకు తెలిసి దేవుని ప్రేమను పంచే అవకాశం ఉండి, సత్యాన్ని చెప్పే అవకాశం ఉండి ఏం పట్టించుకోకుండా ఉంటావే, అదే కనికరం లేని కఠినాత్ములు అని అర్థం. కనికరం. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరించబడతారు. నీలో కనికరం ఉంటే దేవుడి కనికరం నీకు వస్తుంది. నీలో కఠినత్వం వస్తే దేవుడు నీకేమీ చేయదు. నీ ముందు ఎంతమంది అయినా నశించిపోని, ఎంతమంది ఆకలి బాధతో ఏడవని, ఎంతోమంది విడుదల లేక సాతాను చేతిలో బందీలుగా ఉండి, నీకు అనవసరం. నువ్వు తిన్నావా, వేసుకున్నావా, బట్టలు రోడ్ల మీద తిరిగావా, అంతే. మనకి ఎందుకండి? మనకి ఎందుకు? ఎవడో మనకి చెప్తే ఈరోజు వచ్చింది రక్షణ. ఎక్కడి నుంచో తోమా వచ్చాడు. తోమా ఈ దేశం కూడా. తోమా తర్వాత మిషనరీస్ ఏ దేశాల నుంచో వస్తే ఈరోజు మనకి సువార్త వచ్చింది, రక్షణ వచ్చింది. బైబిల్ పట్టుకొని ఆనందిస్తున్నాం. విలియం కేరీ వేరే దేశం నుంచి వచ్చాడు, తెలుగులో అనువాదం చేశాడు. క్రీస్తు త్యాగం తర్వాత ఎంతోమంది సేవకుల త్యాగానికి ప్రతిఫలమే ఈ రక్షణ, ఈ ఆర్భాటం, ఈ బైబులు, ఇదంతానండి. కాదని చెప్పండి. మరి మనం ఎలా ఉండాలి? మనం ఇంకో 100 మంది రక్షించాలి. మనం ఈ ప్రేమని 10 మందికి పంచాలి కదా. నాకెందుకు, నేను నా కుటుంబం. అప్పుడు నువ్వు క్రైస్తవుల నుంచి వెళ్ళిపో. క్రైస్తవులను చెప్పుకోవద్దు, పరువు పోద్ది. క్రీస్తు ప్రేమలో స్వార్థం ఉండదు. క్రీస్తు అంటేనే ప్రేమ, క్రీస్తు అంటే త్యాగం, క్రీస్తు అంటేనే జాలి. కనికరం ఉండదు. కఠినాత్మలో ఎదుటోళ్ళు ఎంత ఏడుస్తున్నా, నలిగిపోతున్నా, కొట్టు సస్తున్నా, భార్యాభర్తలు ఏమైపోతున్నా నేను చెప్పను. అరే, మనం క్రైస్తవులు అండి, దేవుని పిల్లలం అండి. 10 మందికి చెప్పకపోతే ఇంకా అసలు మనం క్రైస్తవులని ఎలా అవుతాం? 10 మందికి సువార్త ప్రకటించాం, దేవుని ప్రేమను అందించాం, వాళ్ళని దేవుని తిప్పాం, వాళ్ళకి దేవుడు అలవాటు చేసాం అన్నోళ్ళు చెప్పండి. స్వార్థం, స్వార్థం, కనికరం లేని తత్వం, కఠినత్వం, కసాయితనం, ఇవన్నీ సాతాను లక్షణాలండి. యేసుప్రభు వారు భూమి మీదకి వస్తే అయ్యో కాపర్ లేని వాళ్ళని చూసినప్పుడు కనికరపడ్డారు, రోగాలతో ఉన్నప్పుడు చూసినప్పుడు కనికరపడ్డారు, విధవరాలు చనిపోయిన కొడుకుని వెళ్ళిపోతుంటే ఏడుస్తుంటే ఆవిడ చూసి కనికరపడ్డారు, మరియమాత ఏడుతుంటే కనికరపడ్డారు. ఎక్కడ చూసినా ఆయన కనికరమే కదండి. ఇంకెందుకు కనికరం రాదు? నేను మనుషులు కాదు, మనిషి రూపంలో దెయ్యాలు. దెయ్యమే కఠినంగా ఉంటుంది. మనిషి అనేవాడు, దేవుని బిడ్డ అనేవాడు, దేవుని ఆత్మ లోపల ఉంటే, నీలో క్రీస్తు ఆత్మ ఉంటే ఖచ్చితంగా కనికరంతో ఉంటుంది, జాలి దయతో ఉంటావు. 2 విషయాల్లో క్రైస్తవులు ఏడవాలి. 1 పాపాన్ని బట్టి ఏడవాలి, 2 నశించిపోయే వాళ్ళని చూసి ఏడవాలండి. ఆలోచించండి ఒకసారి. భయంకరమైన వచనం చూపిస్తా చూడండి. యాకోబు 2:13. కనికరం చూపునివాడు కనికరం లేని తీర్పును పొందును. కనికరం చూపించిన వాళ్ళకి ఏమవుద్దంట? కనికరం లేని తీర్పు పొందును. కనికరం లేని తీర్పు వస్తుందంట. దేవుడి తీర్పు ఎలా ఉంటుందో తెలుసా?
యుగ యుగాలు అగ్నిగుండం, అగ్ని ఆరదు, పురుగు చావదు. నేను కొంతమంది నెగిటివ్ ఎగ్జాంపుల్ చూపించి ఫాస్ట్గా ముగించేస్తాను. ఆదికాండం 4వ అధ్యాయం 8-9 వచనాలు. ఇప్పుడు మంచి పాజిటివ్ చూపించాను, యోసేపు, దావీదు. ఇప్పుడు నెగిటివ్ ఎగ్జాంపుల్ చూపిస్తా. బైబిల్లో కనెక్ట్ అవుద్దామని చూసుకోండి. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూను అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా నేను. కయ్యూను తమ్ముడు చంపేశాడు. ఏం చేశాడండి తమ్ముడు? ఏమన్నా చేశాడా? కొట్టాడా? తిట్టాడా? అన్యాయంగా చంపేశాడండి. సరే, ఇక్కడ పాయింట్ ఏంటి తెలుసా? చంపేసిన తర్వాత ఆ రక్తం మడుగులు చూస్తే ఎవ్వడికైనా జాలేస్తాడండి. సొంత తమ్ముడు చావు బతుకులతో అలా విలవిల్లాడి చచ్చిపోతుంటే చచ్చాడు, వాళ్ళు వదిలిపోయింది, నాకు పోటీ లేదు. కనికరం లేని కఠినాత్ముడండి, కసాయోడండి. ఇక సాతాను బిడ్డనాలి కయ్యూను. అందుకనే కొత్త నిబంధనలో 3 పేర్లు చెప్పి ఫస్ట్ కయ్యూన్లాగా ఉండమాకంటారా బాబు అని అంటారు. రివర్స్లో దేవుడు కోరుకున్నది న్యాయం, కనికరం, దీనత్వం. ఇప్పుడు ఈ 3టికి రివర్స్లో ఉన్నారు అన్న అయ్యగారు. 1, అన్యాయంగా చంపేశాడు. సరే, చంపాడు, బై మిస్టేక్, కోపంలో తట్టుకోలేక కొట్టాడండి. తర్వాత అయ్యో తమ్ముడా చంపేశానేంట్రా బాబు, చచ్చిపోలేకరా, ప్లీజ్ రా, ఏడవాలా లేదా? అయిపోయింది. 2వ లక్షణం ఫెయిల్ అయిపోయాడు. 3వది దేవుడు అడుగుతున్నారు, మరే నీ తమ్ముడేడి? నన్ను అడుగుతావేంటి? నన్ను అడుగుతావేంటి నువ్వు? నేను కావాలో ఉన్నా? దీన్ని ఏమనాలండి? దేవుడితో ఏమంటున్నాడు ఆన్సరు? నేను కావాలో ఉన్నా, నన్ను అడుగుతావేంటి నువ్వు అంటే ఏముంది? అహంకారం, గర్వం. ఉండకూడదు మనలో? ఈ 3 ఉండకూడదు. ఆ 3 ఉన్నాయా సమృద్ధిగా? అన్యాయం ఉందా కయ్యూల్లో? కఠినత్వం ఉందా? కసాయితనం ఉందా? 3 గర్వం, అహంకారం. దేవుడు ఏం చేశారు? దేశ దిమ్మరి చేసేశారు. ఆయన సన్నిధిలోంచి తోసేశారు. జీవితాంతం దేశ దిమ్మర్లా బతికాడు. ఈ 3 మీలో ఉంటే కయ్యూను బట్టి గతే బట్టి ఇవాళ బాగానే ఉంటారు, ఒక రోజు వస్తుంది రోడ్డు మీద పడిపోతారు. సీరియస్గా చెప్తున్నా. మీకు విషయం చెప్పిన, దీనిలోంచి ఓ పాయింట్ చెప్పిన, మీరు తప్పుడు పనులు చేసి దేవుణ్ణి దుఃఖపెడుతున్నారు. అంటే కయ్యూనులాగా దేవుడు మనసుని చంపేస్తున్నారు. ఆ చంపేసిన తర్వాత కనీసం జాలేస్తుందా? అయ్యో నా దేవుడు మనసు సున్నితం, ఆయన నా బంగారు తండ్రి, నన్ను మంచి కోరేవాడు, ఈరోజు నాకు ఈ స్థితి ఇచ్చారు. ఆ ప్రేమతో వెళ్ళి ఏడుస్తున్నారా? అయ్యో ప్రభువా నన్ను క్షమించండి అయ్యా, మిమ్మల్ని మోసం చేశాను ప్రభువా, మీకు అన్యాయం చేశాను అయ్యా, మీరు నన్ను నమ్మితే నమ్మకదు. ఏడవరు. కయ్యూన్ టైప్ మీరు. సేమ్ కయ్యూనేనండి. కయ్యూను చంపాడు, మీరు దేవుణ్ణి చంపుతున్నారు. మాటలతో తల్లిదండ్రులు చంపుతున్నారు, తోడబుట్టులను చంపేస్తారు, సేవకులను చంపేస్తారు. ఆ తర్వాత క్షమాపణ ఎలా చెప్తారు? అయిపోయిన కన్నీరు రాదు, లోపల నుంచి రాదు, పశ్చాత్తాపం రాదు. అందరూ అంటలేదు, కొంతమంది. అదేలాగా కయ్యూను స్వభావం అది. నిజంగా నువ్వు బాధ పెడితే గొల్లుమని ఆడవాలి. యెషయా భక్తుడు దేవుని చూసినప్పుడు అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడినే. పేతురు చూడండి, తప్పు చేశాడు. మనం అందరం మనుషులం కాబట్టి తప్పులు చేస్తాం క్రీస్తు స్వరూపం వచ్చేదాకా. పేతురు ఎలా ఏడ్చాడు? సంతాపపడి గుండె పగిలేలాగా ఏడ్చాడు. అది కదండి. ఈరోజు పాపం చేస్తావు, తప్పు చేస్తావు, అందరినీ ఏడిపిస్తావు, శాడిస్ట్ దానిలో తయారయ్యావు, సైకో వాళ్ళలాగా అందరినీ ఏడిపిస్తావు. నీ వల్ల, నీ మాటల వల్ల, నీ ప్రవర్తన వల్ల అందరికీ ఏడిపే. కనీసం తర్వాత అయ్యో అని పశ్చాత్తాపడటం కానీ, వాళ్ళకి క్షమాపణ అడగటం కానీ ఏముండవు. మళ్ళీ పైపచ్చు వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఎలా ఉన్నారు అని అహంకారం మాటలు, గర్వమాట. నీలో కయ్యూను స్వభావం ఖచ్చితంగా కనబడుతుంది. నేను ఆత్మలో చూడగలుగుతున్నాను. ఇలా అయితే నాశనం అయిపోతారు. మీరు కయ్యూను స్వభావంతోనే ఉన్నారు. ఎందుకు ఏడవట్లేదు? దేవుణ్ణి బాధ పెట్టిన విషయాలు గుర్తుకొస్తే ఎందుకు ఏడుపు రావట్లేదు? కఠినత్వం ఎందుకు వచ్చేసింది? కయ్యూను స్వభావం. కయ్యూను పట్టిన గదే పట్టింది. మీ ఇష్టం మరి. సంఖ్యాకాండం 16:3. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకున్నారనగా, మీతో మాకు పని లేదు. అయిపోయింది. వాడేసుకున్నాడు కోరహు. మోషే ఎవరా నువ్వు? ఫరోతో మాట్లాడేటప్పుడు మోషే కావాలి, ఎర్ర సముద్రం అడ్డుపడితే మోషే కావాలి, ఆకలేస్తున్నప్పుడు ఆకాశం నుంచి మన్నా కావాలంటే మోషే కావాలి, నీళ్లు కావాలంటే మోషే కావాలి. కాదా? చెప్పాలి. అన్ని విషయాల్లో మోషే కావాలా?
ఎవరిని బట్టి మన్నా, ఎవరిని బట్టి అన్నీ వచ్చినాయి? అప్పుడు వరకు మోషే కావాలి, అన్నిటికీ మోషే కావాలి. కానీ ఇప్పుడు మీతో మా పని ఏంటి, మేము నాయకులమే, మేము సేవకులమే. అన్యాయంగా మాట్లాడుతున్నాడు, అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా మీరు కూడా అంతే, దేవుని వాడేస్తారు, సేవకులను వాడేస్తారు. మేలులు పొందుకొని కనీసం థ్యాంక్స్ కూడా ఫోన్ చేసి చెప్పరు కొంతమంది సేవకులకి. చెప్పేదేంటి, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. సేవకులు అంటే ఏంటి, ఎవరి కోసం చేస్తారు? అన్యాయం, అది నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు. గ్యారంటీ చెప్తారు. న్యాయం ఉండాలి మనలో, న్యాయంగా నడుచుకోవాలి. ఇక్కడ చూడండి, కోరహులో అన్యాయం కనబడుతుంది, గర్వం కనబడుతుంది, అహంకారం కనబడుతున్నాయా? ఇవి దేవుని లక్షణాలా, దేవుని స్వభావాలా? ఏమయ్యాడు? దిక్కులేని సేవ చేశాడు, కృప పోగొట్టుకున్నాడు, కానాను పోగొట్టుకున్నాడు. అన్యాయస్తులు చచ్చిపోతారు, అహంకారులు, గర్వాంధులు నాశనం అయిపోతారు. మీలో అవి ఉంటే కనుక కోరహు పట్టిన గతే పట్టిద్ది. ఇంకొకరిని చూపిస్తాను చూడండి, లోకాసు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుతుండేవాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుడు ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ధనవంతుడు వ్యభిచారం చేశాడా, దొంగతనం చేశాడా, మర్డర్ చేశాడా? చెప్పాలి. ధనవంతుడికి ఏ గతి పట్టింది తెలుసా? కనికరం లేని వాళ్ళకి ఏ తీర్పు వస్తాయి? సరిపోయిందా? అయ్యగారు కనికరం చూపించలా, ఎదుటి మానవత్వం చూపించలా, జాలి చూపించలా. వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? చచ్చిపోయి పాతాళంలో యాతన పడుతున్నాడంట, తట్టుకోలేకపోతున్నాడంట. ఒక బొట్టు నీరు కోసం అబ్రహమా తట్టుకోలేకపోతున్నాను. సరే ఊహించుకోండి, యాతన పడుతున్నా, తట్టుకోలేకపోతున్నాడు. కనికరం కలిగి జీవించలేదు భూమి మీద, కనికరం లేని తీర్పు వచ్చేసి. నువ్వు కూడా అంతే, నీలో కనికరం లేదు, జాలి లేదు. ఎదుటోళ్ళు చచ్చినా, ఎదుటోళ్ళు పోయినా, ఎదుటోళ్ళు ఏమైపోయినా దేవుడు కళ్ళమ్మ నీళ్ళు ఇలా కార్చుకుంటా, అమ్మా నా పిల్లలు నా దగ్గర తీసుకురండి, అమ్మా బిడా నా బిడ్డలు నా దగ్గర, నీకు అందుకే కదా అక్కడ ఒప్పించు. నీలాంటి ఊర కుక్కకి, నీలాంటి చెడిపోయినోడికి ఈరోజు రక్షణ ఎందుకు ఇచ్చానరా? నీ ద్వారా అందరూ వస్తారనే కదా, నీ ద్వారా ఒక జనాంగాన్ని రక్షించుకుందామని ఆయన ఏడుస్తూ ఉన్నా నాకు అనవసరం, నేను పట్టించుకోను. సువార్త చెప్పాల్సిన భారం మన మీద మోపబడి ఉన్నది. సువార్త చెప్పకపోతే శ్రమ, సువార్త చెప్పకపోతే శ్రమ. కనికరం లేని వాళ్ళకి ఎటువంటి తీర్పు వస్తుంది? కనికరం లేని తీర్పు వస్తుంది. రేపొద్దున లెక్క చూసి నీ వల్ల ఏ ప్రయోజనం లేదు, నువ్వు ఎవరికి సువార్త ప్రకటించలేదు, ఎవరికి సత్యం చెప్పలేదు, నీ బతుకు నువ్వు బతుకావు, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని రెడీ చేసుకొని ఊర్లమ్మడి తీసుకెళ్ళావు, నువ్వు నరకానికి బాగుంటారు. అన్యులకి దేవుడు చిత్తం తెలుసా? అన్యులకు దేవుడి పని ఏమైనా ఉందా? మనం దేవుని పిల్లలం కాబట్టి మనం దేవుని రాజ్యం కట్టాలి, మనతో కట్టించుకుందాం అనుకుంటున్నారు. దేవదూతలకు అనే భాగ్యం మనకి ఇచ్చారండి. లాస్ట్ ఎగ్జాంపుల్ 2వ దినవృత్తాంతం 26:16-21. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాడు. మీలో చాలా మంది స్థిరపడిన తర్వాత ఏం చేశారు? గర్వించి చెడిపోయారంట. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగ చేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపెను. యెహోవా మందిరంలో ధూప పీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుతూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టెను. సరిపోయింది. ఈ గర్వాంధులతో వచ్చి నష్టం ఏంటో తెలుసండి? ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు ఏం అర్థం కాదు. ఉజ్జియా రాజే, దేవుడి చేత అభిషేకించబడ్డాడు. ఇప్పుడు చూడండి, యాజకులు చెప్పారు మీరు రాజుగారే, కానీ మీ పని ఇది చేయకూడదు, మా పని మేము చేస్తాం, మీ పని మీ రాజ్యం మీరు. రాజుకి ఎదిరిస్తావు నువ్వు? రౌద్రుడైపోయాడంట. మీకు కూడా ఎందుకు కోపం వస్తుందో తెలీదు. ఉజ్జియాకి ఎందుకు కోపం వచ్చిందో ఏం తెలియట్లే. అహంతో వచ్చేసింది, కోపంతో, గర్వంతో అడ్డుపడ్డందుకు. మీకు కూడా అలాగే వస్తుంది కోపం. అర్థం పర్థం లేకుండా కోపం వస్తూ ఉంటుంది ఉజ్జియాలాగా. దేవుడి కోపం వచ్చింది, ఏం జరిగింది? నేను కోపం వస్తే అరిశాడు, దేవుని కోపం వస్తే
కుష్టు వచ్చేసింది మొహం మీద. యాజకులు చెయ్యి పట్టుకొని ఈడ్చుకుని బయట తీసుకెళ్ళి అవమాన పాలైపోయాడు. భూమి ఆకాశం గతించిన ఆయన మాటలో పళ్ళు పోదండి. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, అహంకారం వెంబడి అవమానం. ఒక రాజుగారు చక్కగా పరిపాలించుకోమంటే కృప చూపిస్తే స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోయి మాట్లాడకూడని మాటలో ఎవరి జోలికి వెళ్ళకూడదు వాళ్ళ జోలికి వెళ్ళిపోయాడు. ఏం జరిగింది? కుష్టు వ్యాధి వచ్చింది. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి అయి ఉండెను. మరణ దినం వరకు, చచ్చే రోజు వరకు కుష్ఠరోగి ఉన్నాడు. తనకంట సపరేట్ ఒక ఇల్లు తీసుకొని ఊరి చివర పెట్టి, ఎంత అవమానం అండి. ఈరోజు దేవుని పిల్లని చెప్పుకుంటూ సాతాన్లాగా గర్వంతో అహంతో విర్రవీగుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో, ఏం ప్రవర్తిస్తున్నారో ఏం అర్థం కావట్లా. వీళ్ళందరికీ ఉజ్జియాకి పట్టిన గతే పట్టిద్ది ఖచ్చితంగా. మన దగ్గర దేవుడు 3 లక్షణాలు కోరుకుంటున్నారు. 1 న్యాయం, 2 కనికరం, 3 దేన మనసు. ఈ 3 సంపాదించుకోవడానికి ప్రయాసపడండి. లేదా ఆయన కోపం ఎప్పుడు రగులుకుంటుందో తెలియదు, ఎప్పుడు ఆయన తీర్పు నీ మీదకి వస్తుందో తెలియదు. ఉంటే ఈ 3 అన్నా ఉంటాయి, లేదా దిర్వరసలో అన్యాయం అన్నా ఉంటుంది, అహమన్నా ఉంటుంది, లేదంటే కఠినత్వం అన్నా ఉంటుంది. ఈ 3 సాతాన్ లక్షణాలు. నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకుంటూ సాతాన్ లక్షణాలతో జీవిస్తున్నావు, చాలా డేంజర్ పొజిషన్లో ఉన్నావు. దయచేసి నీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నాను, దయచేసి త్వరగా మారాలి. దేవుడు సమయం ఇచ్చిన సమయంలోనే మారాలి, లేకపోతే ఇంతే సంగతులు. ఎంతోమంది తుడిచిపెట్టిపోయారు, పెద్ద పెద్ద భక్తులే దేవుని కోపంలో కొట్టుకుపోయారండి. మీరెంత, నేనెంత. కాబట్టి మనందరం ఈ రోజు నుంచి న్యాయం కలిగి, కనికరం కలిగి, దీన మనసు కలిగి జీవిద్దాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.